కొంతమంది మూర్ఖులు దుర్మార్గులు ఉంటారు. భర్తలు భార్యల్ని అనుమానించో లేకపోతే తాగేసి భయంకరంగా కుట్టి 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 భయంకరంగా కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత వారి గాయాలు, వారి యొక్క భయంకరమైన అవమానాలు వారిని లేవనివ్వకుండా అలా పడిపోయేటట్టు చేస్తాయి. ఈ లోపల పైపెచ్చు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటారు, ఏం తేపరమని మూడన్న తర్వాత 2 దెబ్బలేడా బయటికి రావట్లేదంటే ఏం చేసిందో. అసలే గాయాలు, ఆ తర్వాత చెప్పరేంటండి భయంకరమైన మాటలు. ఒక వ్యక్తికి ఇంకా ఏమాత్రం బ్రతకాలని ఆశ లేని కోలబడిపోయే ఒక భయంకరమైన చెప్పండి చెరసాల అనుభవం అది. అవునంటారా కాదంటారా? అవునా కాదా? అందుకోసం ఈ రోజున మనం గమనిస్తే వ్యక్తిత్వ హననం భయంకరంగా చేయబడుతుంది సమాజంలో. వ్యక్తిత్వ హననం అనేది చాలా ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అనేది చాలా ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. దేవుని పిల్లలుగా చెప్తున్నాను ఈ మాట, దేవుని దాసుడుగా మీ అందరికీ, మీ జీవితంలో ఎప్పుడు కూడా వ్యక్తిత్వ హననం ఎవరిని చేయకండి. ఎవరి గురించి మీరు ఏం చేయదు తెలుసా? అతి త్వరగా తొందరపడి ఒక కంక్లూజన్కి రానే, ఒక ముగింపుకు రావద్దు. అది చాలా పెద్ద పాపం.